వెల్కమ్ టు యోయో టీవీ. పవన్ కళ్యాణ్ కి బలంగా సామాజిక వర్గాల్లో మద్దతు పెరుగుతోంది. నిన్నటిదాకా పవన్ ని జనసేనను దూరంగా చూసిన వారు ఇప్పుడు పవన్ ఆశాజ్యోతి అని అంటున్నారు. ఇప్పటికే జై కాపుసేన అన్న పేరుతో పవన్ కి పూర్తి స్థాయి మద్దతుని ఇస్తూ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య నిలిచారు. 87 ఏళ్ల వయస్సులో ఆయన కాపు ముఖ్యమంత్రిని ఏపీకి చూడాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన జనసేన ఎక్కువ సీట్లు కోరాలని కూడా సూచిస్తున్నారు. కాపులకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అధికారం అని అటు కాపు సామాజిక వర్గాన్ని ఆయన ఉత్సాహపరుస్తున్నారు. అయితే జోగయ్య కోరినట్లుగా టీడీపీ సీట్లు ఇస్తుందా అన్న సందేహాలున్నాయి. అలా జరగకపోతే కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ కావడం అన్నది జరగదు అని కూడా మరో వాదన ఉంది. ఈ నేపథ్యంలో కాపు జేఏసీ లేటెస్ట్ గా సమావేశమై పవన్ కి మద్దతుగా మాట్లాడటం విశేషం. ఒక విధంగా పవన్ ని ఇబ్బంది పెట్టకుండా ఆయన రాజకీయానికి పూర్తిగా సహకరించాలని కాపు జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాపులు అంతా ఐక్యంగా ఉండాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. రాజ్యాధికారం కాపులకు దక్కాలన్న అజెండాతో నిర్వహించిన ఈ సమావేశంలో కాపు నేత ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఆ ప్రభుత్వాలు ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. మరి ఇది ఎవరికి హెచ్చరికో అన్నది చూడాలి.